స్టూడెంట్స్ సభాధ్యక్షుల గారికి, సీనియర్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. అభిమానానికి, గౌరవానికి, అందమైన చిరునవ్వుకి మా దానా మేడం చిహ్నం లాంటిది. మేము మైనంపాడులో చెట్ల కింద కూర్చునేటప్పుడు మేడం మాకు జస్ట్ 100 మీటర్ల దూరంలో రూమ్స్ ఉంటాయి. ఆ రూముల్లో ఉన్నప్పుడు మేడం పాడే ప్రతి పద్యం కూడా మాకు వినపడేది. ఎంత అద్భుతంగా పాడేది. నేను పాడుతున్నా, నేను కూడా మేడం స్టూడెంట్ అయ్యేది నాకు ఎంతో ఆనందం అనిపించింది. నేను అది విషయాన్ని మేడం మేము వచ్చే జన్మలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ స్టూడెంట్ అయిపోతామని చెప్పాను నలుగురు. కానీ మేడం చాలా సున్నిత స్వభావం అనేది. మేడం క్లాసులో అంటే క్లాసులో వెళ్ళిపోద్ది, తర్వాత ఏదన్నా అంటే స్టాఫ్లో ఉంటే వెళ్ళిపోద్ది. తను ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తుంది. తను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయురారోగ్యాలతో నిండు నీళ్ళు జీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం కల్పించినారు. థ్యాంక్ యూ మేడం. మేము 8th to 9th నవంబర్లో ఫస్ట్ జాయినింగ్ చేంకుర్తిలో జాయిన్ అయింది. అప్పుడు డైరెక్ట్గా స్కూల్ వచ్చేదిగా జాయిన్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మైనంపాడు ట్రాన్స్ఫర్ అయ్యారు. మళ్ళీ మైనంపాడు నుంచి చేంకుర్తి ట్రాన్స్ఫర్ అయ్యారు. చేంకుర్తి నుంచి ఇక్కడికి 2023లో ఇక్కడికి వచ్చారు. కానీ మా మేడం గారు ఎప్పుడూ సరదాగానే ఉంటారు. మీరు అన్నట్టు పిల్లలతో కానీ నాతో కానీ తర్వాత ఎవరితో అయినా సరే, ఎవరైనా మా ఊర్లో కానీ మా ఊర్లో కూడా ఎవరైనా 10 మంది వచ్చి నా దగ్గర మాట్లాడుకొని నవ్వుకొని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మా మేడం గారి జీవితం ఇప్పటివరకు బాగా సాగింది. కానీ ఈ రిటైర్మెంట్ అనుకున్నప్పుడు ఒక నెల రోజుల నుంచే దిగులు పడతా ఉంది. ఎందుకు దిగులు పడేది? ఎప్పుడైనా మనం జాయిన్ అయిన రోజే మన రిటైర్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు దిగులు పడద్దు అని నేను ఓదార్స్తూ ఉంటాను. ఇక అంతేగా ముఖ్యంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడతాను. మ్యూజిక్ మేడం గారు. మ్యూజిక్ మేడం గారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, చాలా క్లోజ్. వాళ్ళిద్దరూ రోజు ఏడ్చుకుంటూ ఉంటారు. 4 రోజులు ఏడ్చుకుంటే వచ్చింది. ఏడ్చుకున్నది మాత్రం ఏం కాదు. రిటైర్మెంట్ కాకుండా ఎవరు ఉండరు. కాబట్టి మనమందరూ సంతోషంగా ఉండి ఆరోగ్యాలతో అందరూ ఉండాలి. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని మీరు ఫ్యూచర్లో IAS, IPS, కలెక్టర్, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి మేడం గారు ఇప్పుడు కనబడితే
పలకరించి మీరు వాళ్ళు గుర్తుపడతారో లేదో ఫోటోలు ఎవరు చేస్తున్నారు ఫోటోలు చేస్తున్నారు అందరూ వీడియోలో ఫోటో చేస్తున్నారు ఆ ఫోటో దిగున్నా ఓకే రైట్ వెరీ గుడ్ ఇక్కడ నలుగురు తీసినట్టే 400 మంది తీసినట్టే